ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కొంతమంది ఫ్యాట్ లాస్ కోసం బయట వెళ్ళి అల్ట్రాసౌండ్ మెషిన్స్తో కానీ లేకపోతే మసాజులు చేయించుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది అని చెప్పేసి రెగ్యులర్ మసాజ్ చేయించుకోవడం, ఈ అల్ట్రాసౌండ్ మెషిన్స్తో చేయించుకోవడం చేస్తూ ఉంటారు. నిజంగానే వాటితో చేస్తే ఫ్యాట్ లాస్ అవుతారా? దానికున్న కాంప్లికేషన్స్ ఏంటి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. నమస్తే. నమస్తే. ఫ్యాట్ లాస్ అవసరమే. కానీ మసాజులు చేయించుకుంటేనో లేకపోతే అల్ట్రాసౌండ్ మెషిన్స్ పెడితేనో అవుతుందంటారా నిజంగా? లేదండి, అస్సలు అవ్వదు. ఓకే. ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్‌గా వచ్చేసింది అండ్ దాని మీద మార్కెటింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు. కానీ నిజంగా ఫ్యాట్ అనేది కరగాలంటే ఓన్లీ 2 ఐదర్ మనం ఏమైనా ప్రొసీజర్ చేయాలి, లేదు అంటే చాలా గట్టిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. లేదు అంటే ఇలాంటి వాటితోటి ఫ్యాట్ తగ్గదు. తగ్గదని తెలిసి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ చూసి వెళ్ళిపోతున్నారంటారా? అవును. ఎందుకంటే యాక్చువల్ ప్రొసీజర్ కరిగించడానికి దానికి టైం కూడా పడుతుంది. తర్వాత దానికి ఎఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది మసాజెస్ ఇవన్నీ అనుకోండి, మీకు 500-1000 రూపీస్ పర్ సెషన్ అన్నట్టు Yes. అట్లా చెప్పేస్తారు. సో అందరికీ ఎలా అనిపిస్తుంది, సరే ఒక అట్లీస్ట్ 5-10 సెషన్స్ తీసుకుందాము, దాంతో ఏమైనా ఎఫెక్ట్ వస్తుందేమో అని వెళ్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ చేయించుకునే వాళ్ళకి అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే మసాజ్లు కానీ చేయించుకునే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు బయట నుంచి డైరెక్ట్‌గా చేస్తున్నారు. అంటే మనకి కరెక్ట్‌గా విజువలైజేషన్ ఉండదు. సో చాలా సార్లు వాళ్ళు తప్పుగా మసాజ్ చేశారనుకోండి, ఏదో ఏరియాలో వాటర్ చేరుకోవడము, లేదంటే బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవ్వడము ఇట్లాంటివి అవుతాయి. రెండోదేంటంటే ఆ అల్ట్రాసౌండ్ మెషిన్‌లో వాళ్ళు అల్ట్రాసౌండ్ అంటారు కానీ అది ఎగ్జాక్ట్‌గా అల్ట్రాసౌండ్ మెషిన్ కాదు. ఓకే. సో వాళ్ళు దేంతో మసాజ్ చేస్తున్నారో, దేంతో పెడుతున్నారో మనకు ఐడియా ఉండదు. సో వాళ్ళు ఎక్కడైనా తప్పుగా నొక్కారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మన పేగుల్లో ఏమైనా నొప్పి రావడము, ఓకే. లేదంటే ఏమైనా మసిల్ ఇంజరీ అవ్వడము ఇట్లాంటివి చాలా కామన్‌గా అవుతుంటాయి. ఓకే. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏ ఉన్నాయి. అవును. డెఫినెట్‌లీ. ఓకే. మరి యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి అసలు ఈ ఫ్యాట్ లాస్ సో ట్రీట్మెంట్‌కి? ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్‌కి సర్జికల్, నాన్ సర్జికల్ 2 ఉంటాయి. ఓకే. సో చాలా మందికి ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రై చేయాలని ఉంటుంది కనుక ఒకటి కూల్ స్కల్ప్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఎవరికైనా చిన్న ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు జస్ట్ బెల్లీ కింద లేదంటే సైడ్స్‌లో ఉన్న వాటికి, అలాంటి వాటికి ఏం చేస్తారంటే ఒక ప్రోబ్ పెట్టి దాన్ని ఫుల్‌గా కూల్ చేసేస్తారు. ఓకే. కూల్ చేస్తే ఏమవుతుందంటే బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేసేస్తుందన్నమాట. ఓకే. కానీ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం పెద్ద ఏరియాస్‌లో చేయలేము. ఒకేసారి మొత్తం అన్ని ఏరియాస్‌లో చేయలేము. ఓకే. అండ్ ఆ బాడీ బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేయాలంటే అది ఒక్కొక్క పర్సన్ మీద డిపెండెంట్. ఓకే. ఇప్పుడు మన ఇద్దరం తీసుకున్నాము అంటే మీ బాడీ మొత్తం బ్రేక్ డౌన్ చేసి అబ్జార్బ్ చేయొచ్చేమో. నా బాడీలో ఓన్లీ 20% బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఓకే. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అందరికీ Same యూనివర్సల్‌గా ఉండవు. ఓకే. సో అది ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో నౌ లైక్ అన్ ఓల్డర్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే లైపోలిటిక్ ఇంజెక్షన్స్ అని వస్తున్నాయన్నమాట. ఓకే. సో ఆ కాన్సంట్రేట్ ఏదైతే ఉంటుందో మనం డైరెక్ట్‌గా ఎక్కడ ఫ్యాట్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. సో అది ఏమవుతుందంటే స్లోగా బాడీ దాన్ని డిజాల్వ్ చేసి అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇది కూడా ఒక సిట్టింగ్‌లో అవ్వదు. ఓకే. జనరల్లీ దీనికి ఒక 5-6 సిట్టింగ్స్ వరకు పడుతూ ఉంటాయన్నమాట. సో మీకు ఒక 3-4 నెలలు పడతాయి ఇదంతా బ్రేక్ డౌన్ అవ్వడానికి. అండ్ ఒక పార్ట్‌ని ఒకేసారి చేయొచ్చు. ఒక పార్ట్‌ని ఒకేసారి చేస్తారు. అండ్ వీటికి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు కరెక్ట్‌గా ఇంజెక్ట్ చేయలేదనుకోండి, అంటే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేయకుండా ఇంకెక్కడైనా చేసాము అంటే అక్కడ కూడా ఇలాగ బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఓకే. లేదంటే స్కిన్‌కి చాలా దగ్గరగా చేసామనుకోండి, స్కిన్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే స్కిన్‌లో ముడతలు రావడము, లేదంటే స్కిన్ నల్లగా అవడము, బ్లూయిష్‌గా అవడము ఇట్లాంటివి అవుతాయన్నమాట. ఓకే. కొంతమందికి బాడీ అంతా ఈవెన్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ పార్టో లేకపోతే జస్ట్ ఒక పార్ట్ మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. ఎందుకని అంటారు? సో అవి హార్మోన్ రిలేటెడ్ అండ్ రెండోది జెనెటిక్. ఇప్పుడు కొంతమందికి ఫీమేల్స్ మీకు చూస్తే వాళ్ళ పేరెంట్స్‌లోనే వాళ్ళ అత్తలకో, గ్రాండ్ మదర్స్‌కో ఎవరికైనా ఓన్లీ హిప్స్ దగ్గరే ఫ్యాట్ ఉంటుంది. యెస్. సో జెనెటికల్‌గా వాళ్ళకి కూడా అట్లానే వస్తుంది. ఓకే. రెండోది ఏంటంటే కొంతమంది ప్రెగ్నెన్సీ అయ్యాక లేదంటే మెనోపాజ్ టైంలో హార్మోన్స్ పైకి కిందకి అయినప్పుడు ఆ ఫ్యాట్ డిపాజిషన్ ఓన్లీ సర్టెన్ ఏరియాస్‌లో వస్తుంది. అంటే ఓకే. బెల్లీ బటన్ కింద, ఆర్మ్స్‌లో, యాక్సిలా దగ్గర ఇట్లా స్పెసిఫిక్‌గా వస్తుందన్నమాట. సో ఓకే. దీస్ 2 ఆర్ ది రీజన్స్. జస్ట్ జెనెటిక్స్ అయినా అయ్యుండాలి. లేకపోతే మెనోపాజ్, హార్మోన్స్. మెనోపాజే కాదు నార్మల్‌గా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అట్లా చాలా మందికొచ్చేస్తూ ఉంటుంది. ఓకే. కొంతమంది చిన్నప్పుడు గూడా బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయి కొన్ని ప్లేసెస్‌లో కరెక్ట్. ఫ్యాట్ ఉంటుంది. సేమ్.
వాళ్ళకి కూడా ఇట్లానే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు అట్లాగా ఫ్యాట్ అబ్జార్బ్ అవ్వదనమాట. సో, అలా ఓకే. వచ్చేస్తుంది. సో, అలాంటి వాళ్ళకి జనరల్‌గా సర్జికల్ ఆప్షనే చెప్తామనమాట. సో, సర్జికల్ ఆప్షన్‌లో కూడా ఎట్లా అంటే మనకి లైపోసక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లైపోసక్షన్‌లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. ఓకే. సో, ఉత్తి లైపోసక్షన్ అనేది పాతకాలం టెక్నిక్. ఇప్పుడు దాంతో పాటు మనం ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేజర్ అంటాం. అంటే దాంట్లో లైపోసక్షన్‌తో పాటు లేజర్ యాడ్ చేస్తామనమాట. ఓకే. అదే కాకుండా ఎండోలైపో అని ఉంటుంది. దీంట్లో కూడా లేజర్ కానీ ఇంకో టైప్ ఆఫ్ లేజర్ తోటి ఉంటుంది. ఓకే. జే ప్లాస్మా అని ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు అల్ట్రాసౌండ్ వేవ్స్ యాక్చువల్‌గా లోపలికెళ్ళి యూజ్ చేసేవి. ఓకే. ఇట్లాంటివి చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి. వీటితో ఏమవుతుందంటే అది ఎగ్జాక్ట్‌గా ఏ ఏరియాలో ఫ్యాట్ ఉందో అక్కడికెళ్ళి ఓన్లీ ఆ ఫ్యాట్‌నే తీసుకుంటుంది. మీ బాడీలో మిగతా చోట్ల ఉన్న ఫ్యాట్‌ని అసలు మనం టచ్ చేయమనమాట. వదిలించదు. సో, ఇది బెటర్. ఇది బెటరు. ఈ మసాజ్ సెంటర్స్ వీటికంటే డెఫినెట్లీ. కూడా. అండ్ ఇది వన్ టైమ్ పనే. ఓకే. సో, ఇలా మసాజ్ సెంటర్స్ మిగతా వాటిలాగా మీకు 6, 7 సిట్టింగ్స్ అవసరం పడదు. ఒకే సిట్టింగ్‌లో జనరల్‌గా ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో అదంతా తీసేస్తాం. ఓకే. డన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ సర్జరీ అనేది కూడా మనకి మిగతా సర్జరీస్ లాగా ఒక సర్జికల్ ప్రొసీజరే. ఓకే. సో, డిపెండింగ్ ఆన్ ద బాడీ పార్ట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చూడండి క్యాన్సర్ మొలాంచి పోతాయి. ఓకే. అలాంటప్పుడు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అలాంటివి మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు దవడ పోయినా కానీ, లేదంటే బ్రెస్ట్‌లో ఏమైనా భాగం పోయినా కానీ, లేదంటే కొంతమందికి కాల్లో వస్తుంది. ఓకే. అలాంటి క్యాన్సర్స్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు జనరల్లీ అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అండ్ సిమిలర్లీ ఇప్పుడు బర్న్స్ పేషెంట్స్ ఉంటారు. కాలిన వాళ్ళకి చేతులు, కాళ్ళుకి చర్మం పోతుంది. అవును. లేదు అంటే వాళ్ళకి కాంట్రాక్చర్స్ వస్తాయి. అట్లాంటివి సర్జరీస్ కూడా మనం చేసినప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట. ఓకే. కానీ వీటిలో కూడా కొన్ని కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఎవరికైనా చేసాము అంటే వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి. ఓహ్! ఎందుకంటే వాళ్ళ స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది, బాడీ పెరుగుతుందంటే బోన్స్, మసిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ సర్జరీ అంత పెద్ద సర్జరీ కాదు కానీ చిన్న చిన్న రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. ఓకే. అది ఏ పార్ట్ అయినా సరే ఆ. కొంచెం వయసుని బట్టి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ముక్కువి చేసాము అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనకి ఒకసారి ముక్కు ఫామ్ అయిపోయింది అంటే అది చేంజ్ అవ్వదు. కానీ ఇప్పుడు అదే బ్రెస్ట్ సర్జరీస్ అనుకోండి, ఓకే. అవి మనకి లైఫ్ టైంలో మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వెయిట్ పెరిగారు కొంతమంది అంటే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది, ప్రెగ్నెన్సీ అయ్యాక మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అయింది. ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే బ్రెస్ట్ సైజ్ పెరగడం, తగ్గడం, దాని షేపు, తర్వాత సిచ్యువేషన్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం చేసిన సర్జరీకి కొన్ని అడిషనల్ సర్జరీస్ అవసరం పడొచ్చు అన్నమాట. ఓకే. అయితే లైఫ్ టైమ్ అనేది కాదు. లైఫ్ కాదు. టైమ్ అనేది చాలా తక్కువ సర్జరీస్‌కి ఉంటుంది. కొన్ని సర్జరీస్కి ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు రైనోప్లాస్టీ అలాంటివైతే లైఫ్ లాంగ్ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఉంటాయి. కొన్ని రైనోప్లాస్టీస్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతాం, అది కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. కానీ బయట ఉన్న బ్రెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టాక ఒక 3 ప్రెగ్నెన్సీస్ అయ్యాయి అంటే అప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ అలానే ఉంటుంది కానీ స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సేమ్ అలానే ఇప్పుడు లైపోసక్షన్. ఓకే. సో లైపోసక్షన్ చేసిన దాంట్లో కూడా మనం ఒక చోట నుంచి ఫ్యాట్ ఎక్కడైతే తీస్తామో అక్కడ మళ్ళీ ఫ్యాట్ చేరుకోదు. ఓకే. కానీ వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇట్లాగా 10-15 కిలోస్ పెరిగారు, ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఆ ఏరియాలో కాకుండా బాడీలో మిగతా చుట్టుపక్కల ఏరియాస్లో ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. దానివల్ల మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజంగా కొంతమందికి వెరీ నీడెడ్ ఉన్నా కూడా అమ్మో అది చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవును. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అనే దాంట్లోనే కాంప్లికేషన్స్ గురించి Yeah, ఆలోచించి ఆగిపోతూ ఉంటారు. సో డెఫినెట్లీ. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఇప్పుడైతే ఇది ఒక కామన్ మిస్నోమర్ నడుస్తుంది. దట్ Okay. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాము అంటే అది లైఫ్ థ్రెటనింగ్, Yeah. సరిగ్గా చేయకపోతే మనకి కోమాలో వెళ్ళిపోతాం, లేకపోతే లైఫ్ పోతుంది అని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనం కరెక్ట్ డాక్టర్ అండ్ సేఫ్ సిచ్యువేషన్లో చేస్తే రేట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇస్ లెస్ దెన్ 10% అనమాట. ఓకే. సో ఈవెన్ మీరు హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ చేసినా వాటిల్లో 25-30% కాంప్లికేషన్ రేట్స్ ఉంటాయి. Yes. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఇన్ ద కండిషన్స్ అనమాట. అలా అని ఈ 10% కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే మెయిన్గా మనకి చేసిన చోట ఇన్ఫెక్షన్ రావడము, పస్ కారడము, ఓకే. లేదు అంటే అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడము, ఏమైనా నీళ్లు అంటే సీరోమాస్ అంటారు అనమాట. Okay. అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత కడుపు లోపల లేకపోతే వేరే చోట నీరు చేరుకోవడం, ఓకే. ఇట్లాంటివి రావచ్చు. లేదంటే మనకి కుట్లేసిన చోట కాస్త స్కిన్ నల్లగా అవ్వడము, నెక్రోసిస్ అంటాము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఓకే. కాంప్లికేషన్స్. సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేటప్పుడు
ఇలాంటి ఆలోచనలు, డౌట్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాట్ కెన్ యూ సజెస్ట్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇంపార్టెంటో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎక్కువ సివియర్‌గా ఉన్న కేసెస్ ఆర్ వెరీ రేర్. ఓకే. అంటే మనం అందరికీ చాలా సివియర్ కేసెస్‌కి సివియర్ సర్జరీస్ చేయము. సో ఈ 10-20% కాంప్లికేషన్ రేట్ కూడా చాలా పెద్ద సర్జరీస్‌కే ఉంటాయి. ఓకే. చిన్న సర్జరీస్‌కి మీకు జనరల్లీ లెస్ దెన్ 5% రేట్సే ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ దట్ మీ బాడీ ప్రకారంగా ఏ టైప్ ఆఫ్ సర్జరీ కావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక దానికి వెళ్తారు. కానీ అక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి ఏదో పెద్ద సర్జరీకి ఆప్ట్ చేసేసుకుంటారు. ఓకే. అలాంటప్పుడు మనకు అనవసరంగా ఉన్నప్పుడు వేరే సర్జరీస్ చేస్తున్నాము అంటే కాంప్లికేషన్ రేట్ పెరుగుతుందన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ నీడ్స్ కరెక్ట్‌గా డిస్కస్ చేశారంటే మనం సేఫ్ వేగా కరెక్ట్ సర్జరీ చేస్తే లెస్ దెన్ 5% కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అసలు? చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు మనం చెప్పినట్టు బర్న్స్ కేసెస్‌కి ఉంటుంది. ఎవరికైనా క్యాన్సర్‌లో ఏమైనా పోయింది, బ్రెస్ట్ అయినా, దవడైనా, లేదంటే కాళ్ళు, చేతులు ఇట్లాంటి వాటికి ఉంటాయి. అదే కాకుండా చిన్న పిల్లలకి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు గ్రహణం పిల్లలు అంటారు కదా! వాళ్ళకి కేసెస్ ఉంటాయి. కొంతమందికి చేతుల్లో 6 ఫింగర్స్ ఉంటాయి. కాళ్ళకి ఎక్స్‌ట్రా డిజిట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి. ఓకే. లేదు అంటే కొంతమందికి ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ తక్కువ చిన్నగా ఉంటుంది. ఒక సైడ్ పెద్దగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా చేస్తాము. ఓకే. ఇదే కాకుండా యాక్సిడెంట్‌లో చాలా మందికి చేతులు, కాళ్ళల్లో నరాలు కట్ అయిపోతాయి. అవును. లేదంటే ఏమైనా మసిల్స్ కట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి కూడా ప్లాస్టిక్ సర్జరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. కానీ అవన్నీ వదిలేసి అవసరం లేకుండా సర్జరీలు చేసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఎక్కువైపోయారు. అది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇప్పుడు అందరికీ ఓన్లీ కాస్మెటిక్ సర్జరీస్ అనే తెలుస్తుంది కానీ యాక్చువల్లీ చాలా వరకు లైఫ్ సేవింగ్ సర్జరీస్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సెలబ్రిటీస్ నుంచి ఇది కొంచెం ఎక్కువ పాపులర్ అయినట్టుంది అవును. కదా! అప్పట్లో సెలబ్రిటీ డెత్స్ కూడా ఉన్నాయి దీనివల్ల. చనిపోయిన వాళ్ళు కూడా ఉండడం యాహ్! వల్ల ఇంకా కొంచెం పాపులర్ పాపులర్ అయింది. సో అలాంటి వాళ్ళకి మిగతా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. జనరల్లీ అంటే హెల్త్ రిలేటెడ్ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నాక వాళ్ళకి అనెస్థీషియా రిలేటెడ్ లేదా సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌తో అన్‌ఫార్చునేట్‌లీ డెత్ అయింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. సో మనకి ఎవరికైనా ఈవెన్ సర్జరీ చేసే ముందే వాళ్ళని ఫుల్‌గా ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట. ఓకే. అంటే వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా సర్జరీకి. సో సర్జన్ చూస్తారు. తర్వాత ఎనెస్థెటిస్ట్ కూడా చూస్తారనమాట. ఓకే. ఇద్దరు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, వాలిడేట్ చేశారంటేనే మేము సర్జరీకెళ్తాం జనరల్లీ. ఓకే. అనెస్థీషియా లెవెల్స్ చాలా ఎక్కువ ఇస్తారా ఇట్లాంటి సర్జరీస్ లేదు. టైంలో? ఇలాంటివన్నీ డిపెండెంట్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ అయితే మనం లోకల్ ఎనెస్థీషియా అంటాం. అంటే పేషెంట్ లేచే ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ ఆపరేట్ చేస్తున్న ఏరియాలో కాస్త లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి నమ్ చేసి మేము చేసేస్తాం అనమాట. ఓకే. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. లేదంటే కొంతమందికి మొత్తం నిద్రపోవాలని ఉండదు. జనరల్ ఎనెస్థీషియా అంటాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పైనల్ ఎనెస్థీషియా అనేవి ఇస్తాం. ఓకే. అంటే ఓన్లీ కడుపు నుంచి కింద భాగంలో వాళ్ళకి తెలీదు సెన్సేషన్స్. సో ఏమైనా కింద సర్జరీస్ ఉన్నవి లేకపోతే లైపోసెక్షన్స్ ఇట్లాంటి వాటికి అవి వాడొచ్చనమాట. ఓకే. సో దాన్ని బట్టి వేరీ చేసుకొని చూసుకోవచ్చు. సో ఓకే. ఇలాంటి వాటిలో రిస్క్ కూడా తక్కువుంటుంది. ఎందుకంటే పేషెంట్ అవే ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తుంది, భయమేస్తుందంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మాకు చెప్పొచ్చనమాట. ఓకే. బట్ వాళ్ళు చూసుకుని వాళ్ళు భయపడరా? వాళ్ళకి మేము చూడనియము. ఓకే. అంటే వాళ్ళ హెడ్ వైపు తర్వాత పేషెంట్ ఆపరేటింగ్ మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటుంది. ఉంటుందనమాట. ఓకే. డన్. థాంక్ యూ. థాంక్ యూ.